సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో లడాక్ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 3 ఇది. సో నైట్ ఇక్కడనే పడుకుండే, మీరు లాస్ట్ బ్లాగ్లో చూసినారు. సో బండి ఇక్కడ ఉంది. సో మేమైతే ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇప్పుడే అంతా ప్యాక్ చేసుకున్నాం, టెంట్ ఇవన్నీ సామాన్, ఇప్పుడు ఇవన్నీ జాకెట్స్ అవన్నీ వేసుకొని బయలుదేరాలి. టైం వచ్చేసి 8:30. ఈరోజు లేట్ అయింది కదా బ్రో? ఈరోజు లేట్ అయింది. మేము ఎంత కొట్టాలనుకున్నాం, మా బండి అసలు గుంచలేదు కదా, ఎందుకంటే టాప్ బాక్స్ చాలా సామాన్ ఉన్నాయి కాబట్టి 100, 120, 130 కంటే ఎక్కువ అవుతలేదు పర్ అవర్. మేము 80-90 కిలోమీటర్స్ కంటే ఎక్కువ పోలేకపోతున్నాము. మొత్తం రోజులో 400, 500 కంటే ఎక్కువ పోలేకపోతున్నాం అసలు. ఈరోజు ట్రై చేస్తాం మేము ఎక్కువ వెళ్ళడానికి. ఈరోజు అయితే ట్రై చేస్తాం, ఏమవుతుందో చూద్దాం. సో డైరెక్ట్ గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం బండిని అయితే ఫుల్ స్టార్ట్ అయితే చేసేసినాము. సో బ్రో అక్కడ ఎక్కడో వెళ్ళిండు, అక్కడ సైడ్కి ఎక్కడో వెళ్ళిండు. సో పికప్ చేసుకొని ఇప్పుడు వెళ్ళాల్సిందే మనము. లెట్స్ గో. మనం బండి అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా ఏడున్నాడు బరా? ఆయన వచ్చేసిండు, అన్న అయితే వచ్చిండు. విన్నా ఉండే. సో 2, 3 స్టార్ట్ అయితే అవుతున్నాం. నా దగ్గర చాలా ఉన్నాయి, నేను చాలా కొన్నా. సో ఇట్లా చాలా చిన్న 20 ml 30 ml కూడా ఉన్నాయి లోపల, ఉన్నాయి బ్యాగ్ లోపల. షాప్లో మొత్తం నేచర్లో పోతున్నాం అనుకో, మొత్తం నేచర్ అంతా ఇదే స్మెల్. ఇప్పుడు ఏరియాలో మొత్తం దీన్ని వస్తుంది అంత. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ చూస్తున్నారు కదా, నార్మల్గా పర్ఫ్యూమ్ ఎట్లుంటే వైట్ ఉంటుంది లోపల. వస్తుంది అబ్రో స్మెల్ ఎట్లుంది? ఫ్రెష్ ఉందా? ఫ్రెష్ ఫీల్ వస్తుందా? చెప్పు, మళ్ళీ వచ్చి కొనుక్కోమని చెప్పు. పర్ఫ్యూమ్ ఓరా వెబ్సైట్ ఉంటుంది, చెప్పు. అందరికి చెప్పు పర్ఫ్యూమ్ ఓరా. ఇంటిలో నాకే ఇంటిలో వీళ్ళకే వినిపిస్తాయి. సో మీరు ఒకసారి విజిట్ కండి, నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ కొండాపూర్లో ఉంటుంది వీళ్ళది. పర్ఫ్యూమ్ ఓరా అని కొట్టండి మీరు, పర్ఫ్యూమ్ షాప్ అని. మీరు డైరెక్ట్ వెళ్ళిపోతారు. సరే మెల్లటి ఎవరు వస్తుంది కదా. ఇట్లా వీళ్ళ దగ్గర 30 ml, 50 ml, 100 ml ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది. ఆఫర్ నడుస్తుంది వీళ్ళ దగ్గర ఇప్పుడు పర్ఫ్యూమ్ది. సో 100 ml కొంటే 50 ml ఫ్రీ. మన పేరు చెప్తే, మీరు మా పేరు చెప్పి మన ఛానల్ త్రూ అయితే 100 ml కొంటే 100 ml 50 ml ఫ్రీ ఇస్తారు. ఏదన్నా తీసుకోవచ్చు మీరు అక్కడ వెళ్ళి. అంటే కొన్ని ఉంటాయి. 100 ml కొంటే 50 ml 30 పర్ఫ్యూమ్ నుంచి 50 ml. అలా ఒకసారి విజిట్ కానీ మీరు పర్ఫ్యూమ్ ఎలా ఉంటుంది వెళ్దాం. ఎక్కువ బ్రో తినడానికి అయితే ఆగినాం మేము. సో ఇది పరోటా, ఆలు పరోటా మస్తు ఉంది కదా, జబర్దస్త్ ఉంది ఇది. ఇక్కడ మేము గాలి కొట్టించుకోవడానికి అటు బయట ఆగినాము, బండిలో గాలి కొట్టించుకోవడానికి. ఆయన చెప్పింది ఇక్కడ తినండి అంటే, అరే ఇక్కడ అంత బాగాలేదు కదా అంటే, తినైతే చూడు స్టూడెంట్, ఇది ఒకటి స్టూడెంట్, ఇది మస్తు ఉంటుంది అన్నాడు. ఇక్కడ వచ్చేది అంటే నిజంగానే బాగుంది. అంటే మొత్తం ఇక్కడ లారీ వాళ్ళు, డ్రైవర్స్ వీళ్ళు ఆగుతారు. మొత్తం చూస్తున్నారు కదా, కానీ మస్తు ఉంది. పంజాబ్ స్టైల్ ఆలు పరోటా చేస్తుంది. ఇప్పుడే ఆగినాం తినడానికి, మళ్ళీ పోతాం. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్స్ అన్నీ అక్కడ స్టార్ట్ చేస్తాం. అక్కడ ఫీఫా నడుస్తుంది టీవీలో. యూపీకి అయితే వచ్చేసినాం అన్నమాట. యూపీకి అయితే వచ్చేసినాం. యూపీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు మనము.
సో మా లంచ్ అయితే అయిపోయింది. మేము వీడియో అయితే తీయలే కానీ లంచ్ అయిపోయింది. ఈరోజు మా డెస్టినేషన్ ఇప్పుడు వెళ్ళేది మేము ఎక్కడి వరకు అంటే ఆగ్రా వరకు వెళ్ళాలి. 500 కిలోమీటర్స్ ఉంది ఆగ్రా. సో ఆగ్రా వరకు అయితే పోవాలి ఇప్పుడు. మేబీ ఇంకొక ఈరోజు 11 వరకు వెళ్ళిపోతాం ఆగ్రాకి. 11 వరకు వెళ్ళిపోతాం. ఇంకా 500 కిలోమీటర్స్ ఉంది ఆగ్రా ఊరికెళ్ళి. 6 అవుతుంది ఇప్పుడు టైము. ఇంకా మనకి 5 అవర్స్ ఉంది టైం. ఇక్కడ పెట్టలే కాదు ఇప్పటివరకు ఒక్కసారి కూడా పెట్టలేదు కెమెరా. పెడదాం దానికి మన కెమెరా మౌంట్తో సహా మొత్తం పెట్టాలి. బా సన్సెట్ అయితే ఒక్కసారి సన్సెట్ అవుతుంది కానీ సన్ లేరు. కానీ ఇంకా అటు అవతలు ఉన్నాడు సన్ కిందికి. సార్ ఏ చూడండి రకంగా బాగా డేంజరస్ షోర్స్. అసలు ఇదన్నా ఓకే కానీ మహారాష్ట్రలో అయితే అస్సలు మంచిగా లేదు. ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఇక అర్థం చేసుకోండి మీరు. మాకు ఒక్కటి రోజు ఆడ మినిమం మాకు ఆడ 80 స్పీడ్ కంటే మేము ఎక్కువ పోలేకపోయినాం. 80 లాస్ట్. అది పరిస్థితి. గ్యాస్ ఇప్పుడు చూడండి సన్ నెలమెల్ల పైకి కనిపిస్తుంది. అంటే క్లౌడ్స్ కిందికి పోతున్నాయి, సన్ కిందికి ఇప్పుడే కనిపిస్తుంది గాయస్. సన్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మన ముందుకు అయితే వస్తుంది. కొంచెం చూపిస్తాను. దాని కింద ఉంది సన్ ఆ క్లౌడ్స్ కింద. ఇప్పటిదాకా చూసినా మళ్ళీ వీడియో ఆఫ్ చేసినా కనిపించింది. వీడియో ఆన్ చేసేసరికి మళ్ళీ కిందికి పోయినది. హైడ్ అండ్ సీక్ ఆడుతుంది సన్. కనిపించట్లేదు కదా కానీ మస్తు కనిపించింది ఇక్కడ దాకా మనకి. వాళ్ళతోనే నా మొత్తం షాట్లా షాట్. బాగా తిరుగుతుంది అసలు పెద్ద గుంటున్నారు. 140 స్పీడ్లో పోతుంది పాట. మనకు అన్ని టాప్ బాక్స్ అవన్నీ ఉండేసరికి చచ్చిపోయింది. లేకపోతున్నాం
గాయస్ ఇప్పుడైతే మనము వచ్చేసినాం అనమాట రూమ్కి. సో టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అయితే అవుతుంది. నైట్ మొత్తం డ్రైవ్ చేసినాం ఈ వ్లాగ్లో అయితే మేము ఈరోజు. సో మేమైతే హోటల్ రూమ్ బుక్ చేసినాం. మస్తు ఉంది హోటల్ అయితే. సో హాయ్ బ్రో, పండుకుండు బ్రో. సో వాష్రూమ్లో ఏమవుతుంది ఒకసారి వచ్చేసి వాష్రూమ్ ఇట్లా రూమ్ అయితే మొత్తం సామాన్ అయితే పెట్టేసుకున్నామని. రేపు అయితే మనము ఆగ్రాలో రేపు అయితే మనము ఎక్కడ వెళ్తున్నాం అంటే ఇప్పుడు ఆగ్రాకి వచ్చేసినాం మేము. వ్లాగ్ని అంత తీయలేదు ఎందుకంటే ఫుల్ అలసిపోయినాం. వ్లాగ్ తీసేంత టైం కూడా లేకుండా ఫుల్ అలసిపోయినాం. ఎందుకంటే 3 డేస్లో ఇదే సెట్, రేపు మారుతారు సెట్ మళ్ళీ ఎందుకంటే హోటల్కి వచ్చినాం వాడి. సో ఇప్పుడైతే మేము రేపు తాజ్మహల్కి అయితే వెళ్తాం అనమాట. అది రేపటి బ్లాగ్లో అయితే చూడండి. రేపు ఓన్లీ తాజ్మహల్ బ్లాగ్ అని వస్తుంది ఎందుకంటే రేపు మేము ఇదే హోటల్లో ఉంటాం. తాజ్మహల్ చూసి ఇది రెస్ట్ తీసుకుంటాము. ఎల్లుండి డైరెక్ట్ హిమాచల్కి అయితే కొట్టేస్తాము. ఎల్లుండి నుంచి బ్లాగ్, ఎల్లుండి కూడా నాకు తెలిసి వేరే బ్లాగ్ వస్తుంది. అది నేను అనుకుంటున్నా. అది మీరు చూడాలని అనుకుంటే మీరు ఏం చేయండి అంటే ఈ బ్లాగ్ని ఇంకా నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ని అన్నీ కంటిన్యూగా చూస్తే మీకు తెలుస్తుంది. సో ఈ బ్లాగ్కి అయితే ఇంతే. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో బాయ్ బాయ్.